కుమార్ ఐపీఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. వారికి గౌరవ పోలీస్ వందన స్వీకారం ఉంటుంది. రాకేష్ రాకేష్ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం స్వాగతం.
ప్రభుత్వ అధికారులు, रिपोर्टिंग श्रीमान सम्मान कार्ड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान की है। స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇప్పుడు ముఖ్య అతిథులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ జీరో టికెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించిందనే విషయాన్ని మనవి చేస్తున్నాము. అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలు ఆరోగ్య సేవ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతూ మరిన్ని చికిత్సలను చేర్చి 1675 రకాల చికిత్సలు ఈ పథకం కింద అందించడం జరిగింది. 2023-24 సంవత్సరంలో కూడా 5793 గర్భిణీలను గుర్తించి వారందరికీ వ్యాధి నిరోధక టీకాలను అందించడం జరిగింది. డయాలసిస్ సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లా వైద్య ప్రమాణాలను పెంపొందించగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రభుత్వ మెడికల్ కళాశాలను అందుబాటులో వచ్చాయి. మెడికల్ కళాశాల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. నిరుపేదలు ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అసంతృప్తిగా ఉన్న జిల్లాలో నౌకపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పూర్తి చేయటకు రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం.
నానాటికి ధరల ప్రభావం మీద ప్రజలకు పదాలను సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే పట్టణాల్లో శానిటేషన్ వాహనం ద్వారా పరిశుద్ధ నివారణకు సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. పరిశ్రమల శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీ ఐపాస్ పథకం కింద జిల్లాలో 74 పరిశ్రమలు 103 అనుమతులకు దరఖాస్తులు చేసుకోగా అందులో 102 అనుమతులకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జారీ చేయడం జరిగింది. శాంతి సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుంది. ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది శాంతి పరిరక్షణలో దేశంలో మన తెలంగాణ అగ్రస్థానం నిలబెట్టినాము. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఇందులో భాగంగా 1,45,77,057 రూపాయల సైబర్ బాధ్యతలకు అందజేసిన సైబర్ నేరాలపై జిల్లా పోలీసు కఠినంగా ప్రియమైన ఇవన్నీ అప్పుడు చేసుకోక ఏం చేశారా? ప్రియమైన సోదరిమణులారా, భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేడు దేశమంతటా ఆనందోత్సవాల 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతో విశిష్టమైన మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిఆర్ చంద్రపాల్, బాలా గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరియు మన తెలంగాణ ప్రాంత చెందిన కొండా వెంకట రంగారెడ్డి, బుడుల రామకృష్ణారావు, సరోజిని నాయుడు గారు, పుచ్చల సుందరామయ్య గారు, మాడపాటి హనుమంతరావు గారు, మొయినుద్దీన్ గారు, స్వామి రామానంద తీర్థ గారు ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు పరంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులకు, త్యాగమూర్తులకు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధన పోరాట త్యాగదనులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. పరిశ్రమలు, జాతీయ రహదారులు, వ్యవసాయము, విద్య, ఆరోగ్యము, ఆహారము ఉత్పత్తుల్లో ముందంజలో ఉన్నాము. రాష్ట్ర సాధన ఉద్యమంలో మరణించిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్ అర్పిస్తున్నాము. రాష్ట్ర ప్రగతి వైపు పయనిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నతగా నిలుస్తూ దేశానికి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య పరిష్కారంలో ముందుంది. ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు అభయస్వం అమలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన వెంటనే 45 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. మరియు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలు అమలు చేసినందుకు కంకణం కట్టుకుంది. ప్రభుత్వ అధికారులు
రాష్ట్రంలో ప్రతి పల్లె పల్లెకు ప్రతి బస్తీకి పంపించి ఇంద్రమ్మ గ్రామ సభలకు నిర్వహించి ప్రజాపాలన అభయహస్తము 6 గ్యారెంటీ పథకాల అమల్లో 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు జిల్లాలో అన్ని గ్రామాలకు మున్సిపల్ వార్డులు నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాల నుంచి అభ్యర్థులను కోరుతూ వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. మహిళలకు గౌరవాన్ని ఆత్మరక్షణకు భద్రతను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, మున్సిపల్ చైర్మన్లకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమరయోధులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా శాంతి భద్రత కృషి చేస్తున్నటువంటి గౌరవ జైవిధం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా జడ్జి గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వివిధ శాఖ అధికారులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ జై